నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి అంకిత భావంతో ముందుకు సాగాలని సూచన. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు చేయాలని పిలుపు. డ్రగ్స్ నిర్మూలనకై విజయనగరంలో ఎస్వైఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ. డ్రగ్స్ నివారణకు ప్రతి పౌరుడు పాటుపడాలన్న నాయకులు. ఉత్తరాంధ్ర వాసులు చక్కని సంప్రదాయం పాటిస్తారని అది వారికే సొంతమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయనగరంలోని ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిత్వ వైరం పెట్టుకోకూడదని సూచించారు. రాజ్యాంగంపై అంకిత భావం అందరినీ కలుపుకొని వెళ్లడంలో వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం కోసం పనిచేయడం సుపరిపాలన అంటారని, అటువంటి సుపరిపాలనకు వాజ్పేయి శ్రీకారం చుట్టారని వివరించారు. నేటి తరం రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టే విధంగా కృషి చేయాలని సూచించారు. ఆ మహనీయుడి కలలను సహకారం చేసే దిశగా మోదీ పాలన కొనసాగుతుందని, ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హీరోయిన్ గౌతమి గారు కూడా వచ్చారు. అయితే ఎవరు ఆలోచించారు గోల్డెన్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, నేను ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నానంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన ప్రసంగాలు వింటూ ఉండేవాడిని. ఆయన అనర్గళంగా మాట్లాడేంటే ఆ ప్రసంగాల తర్వాత తర్జుమా చేసేవాడిని. ఆయన ప్రసంగం వింటూ ఉంటే మనసు ఎంతో ఉత్సాహంతో ఉండేది. ఆయన ఏదైనా ఊరికి వస్తున్నాడంటే ఆ ఊరికి కూడా వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగం విందామని చెప్పారు. అందువల్ల ప్రతి కార్యకర్త కూడా చక్కగా మాట్లాడేంటే శైలిని, ధోరణిని అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు రాజకీయాల్లో వ్యక్తిత్వమైన వైరాలు పెట్టుకోకూడదు. రాజకీయ వైరం ఉండొచ్చు కానీ వ్యక్తిత్వ వైరాలు ఉండకూడదు. అజాత శత్రుడిగా ఆయన పేరు గాల్చాడు. అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంది, అన్నిసార్లు పార్లమెంటుకి ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే విమర్శిస్తూ కూడా అజాతశత్రు అనిపించాడంటే ఆయన ఎప్పుడు అపశబ్దాలకు పాల్పడలేదు. దాన్ని మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అవుతుంది. దాంతోపాటు నైతిక పాలన, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరినీ కలుపుకోకపోవడం, అలాగే రాజ్యాంగం పట్ల అంకిత భావం వంటి అంశాలు వారి నుంచి మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరంతో ఉంది. భారతదేశ అభివృద్ధిని సమానత్వంతో కూడిన దేశంగా ఎలా తయారు చేయొచ్చో ఆయన జీవితం, ఆయన పరిపాలన చూసి మనం నేర్చుకోవచ్చు. వాజ్పేయి గారు ఇందాక చెప్పిన విలక్షణ వ్యక్తిత్వం, కవితాత్మక హృదయం, అదే సమయంలో ఆచరణాత్మక పాలన నైపుణ్యం ఆయన సొంతం. వారి చమత్కారం, సున్నితమైన హాస్యం అందరినీ మంత్రముగ్ధులు చేసి ఆయన ఉపన్యాస శైలి, పార్లమెంట్లో ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన హుందాతనం ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో నిలబెట్టాయి. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం, ఎవరిపైనా ద్వేషం లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం. అందువల్ల అలాంటి ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓడిపోవచ్చు. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఎవరైనా. ఆ గెలుపు కోసం కావాల్సిన ప్రాకారాలు నిర్మించుకోవాలి. ఈ ఇందాక నేను చెప్పాను కదా, ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. పెట్టాడు, నేను వెంటనే ఇక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాను, రాజీనామా ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ హుందాతనం, అది రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కకూడదు, విలువల కోసం నిలబడ్డమే ఆయన మనకు నేర్పిన పాఠం. ఈ సందర్భంగా మిత్రులారా, నేను అందరినీ కోరేది ఒకటే, ఏమనంటే మనం అందరం అటల్జీ యొక్క జీవితాన్ని అధ్యయనం చేద్దాం. మన పిల్లలకు కూడా వాజ్పేయి గారి జీవితం చదివేటట్టుగా చూడండి. అసలు దాన్ని అడిగితే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని పాఠ్య పుస్తకంలో ఒక అంశంగా తయారు చేస్తే భారత రాజకీయాల్లో పైకి రావాలనుకున్న ప్రతి కార్యకర్తకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది వాజ్పేయి గారి జీవితం. దాని నుంచి అనేక విషయాలు అనేక మంది నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు
నేటి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది, సంతోషం. కేంద్రంలో నడుస్తూ ఉంది, రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంది. 2040 నాటికి 47 నాటికి వికసిత భారతదేశం నిర్మాణం చేయాలి, అందరినీ కలిపికెళ్ళాలని మన ప్రధానమంత్రి గారు చెప్పారు. అది మన లక్ష్యం కావాలి. అది కేవలం ఒక ప్రధానమంత్రి ద్వారా అయ్యేది కాదు, ఒక ముఖ్యమంత్రి ద్వారా అయ్యేది కాదు. మనందరం, ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక పద్ధతితో పనిచేస్తే ముందుకెళ్ళొచ్చు. మొన్న ఎవరో ఒక అబ్బాయి అడిగాడు, సార్ దేశభక్తి దేశభక్తి అని ఎప్పుడు మాడుతుంటారు మీరు, ఒక్క మాటలో చెప్పండి సార్ దేశభక్తి అంటే ఏం చేయాలన్నాడు. నేను ఎవరి పని వాళ్ళు చేయాలా అని చెప్పాను. అదేం సార్ అన్నాడు. ఎవరి పని వాళ్ళు చేస్తే అదే దేశభక్తి. కెమెరామన్ పని, ఫోటోగ్రాఫర్ పని, మైక్ పెట్టేవాడు మైక్ పెట్టే పని, ఉపన్యాసం ఇచ్చేవాడు ఉపన్యాసం ఇచ్చే పని, లేదా బట్టలు ఇస్త్రీ చేసేవాడు వాడి పని, లేకపోతే ఇంకో కుట్టేవాడు వాడి పని. ఎవరి పని వాళ్ళు. సైంటిస్ట్ పని, రక్షణ రంగంలో పోరాడేవాళ్ళు సైనికులు వాళ్ళ పని. అలా ఎవరి పని వాళ్ళు చిత్తశుద్ధితో, నీతితో, నిజాయితీతో చేస్తే దేశం తప్పనిసరిగా ముందుకెళ్తుంది. అదే దేశభక్తి అని నేను చెప్పాను. కాబట్టి దయచేసి యువతంతా కూడా ఆ విధంగా ప్రయత్నించాలి. ఆకలి, అవినీతి, అత్యాచారం, అంతరాలు లేనంటి యొక్క నిరక్షరాస్యత లేనంటి యొక్క భారతదేశాన్ని శక్తివంతంగా తయారు చేయాలా, ఇది నా కళ అని వాజ్పేయి గారు చెప్పారు. ఆ కళను నిజం చేసే పనిని ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు చెబుతూ ఉన్నారు. వల్లే పోలీస్ ఫోర్సెస్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, అందువల్లే కీలకమైన స్థానాల్లో ఉత్తరాంధ్ర వాసులు పోలీస్ విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు అగ్నివీర్కు ఎంపికైన అభ్యర్థుల సన్మాన కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ మరియు అగ్నివీర్కు ఎంపికైన వారిని మంత్రి అభినందించారు. నమ్మకం, అంకిత భావంతో పనిచేసే స్వభావం ఉత్తరాంధ్ర వాసులదని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, అంకిత భావంతో భవిష్యత్తులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని, దేశం ప్రగతి బాటలో పయనించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ, విజయనగరం డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అనిల్, అభ్యర్థులు పాల్గొన్నారు. నిన్నే ఆ పోస్ట్ వచ్చినప్పుడు నాకు చెప్పడం జరిగింది, అనిల్ అనే అబ్బాయి వాలంటీర్గా చాలా మందికి ట్రైన్ చేస్తున్నారు, చాలా ప్లేస్మెంట్ చేస్తున్నారు, చాలా గైడెన్స్ ఇస్తున్నారనే విషయం నాకు నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్లో చూశాను. ఖచ్చితంగా ఒక మంచి విషయం ఇది. ఎందుకంటే మనం ఎస్టాబ్లిష్ అయ్యాం కాదు, మన ప్రాంతం వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని వాళ్ళు కూడా వినియోగించుకోవాలి. తనకి ఏ రకంగా అయితే ఉపాధి మరి డిసిప్లిన్ లైఫ్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్ళిందో అది 10 మందికి వచ్చేలాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాలంటీర్ 18 years సర్వీస్ చేసి బయటకు వచ్చి మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈరోజు నేను చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మనందరూ కూడా అభినందించాలి. మీ అందరి కోసం ఆయన కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయంగా నేను భావిస్తూ ప్రత్యేకించి ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఉత్తరాంధ్ర అంటే ఆర్మీ, ఉత్తరాంధ్ర అంటే ఎనీ ఫోర్సెస్, ఏ ఫోర్సెస్ అయినా ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉత్తరాంధ్రకి మ్యూజిక్ ఎలాగైతే ప్రాముఖ్యత ఉందో ఉత్తరాంధ్రకి పోలీస్ ఫోర్స్ లో కానీ లేకపోతే ఏ ఫోర్స్ లో అయినా కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మన సీఎం గారి క్యాంప్ హౌస్ కి వెళ్తే 70-80% ఉత్తరాంధ్ర వాళ్ళే. ఎందుకు ఉత్తరాంధ్ర అంటే మనం అంటే ఒక నమ్మకం. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు డస్ట్బిన్లను కార్మికులకు అందజేశారు. పుష్ కార్ట్స్ వెహికల్ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. గుయ్యాన వలస నూతన పంచాయతీ భవనానికి, వినాయక నగర్లో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తృత్వ డ్రాయింగ్ పోటీల విజేతలకు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం బహుమతి ప్రదానం జరిగింది. ఈ మేరకు విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. ఇంధన వనరుల లభ్యత పరిమితమని, భవిష్యత్తు తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేదా సూర్యరశ్మి లాంటి సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఇంధనం అన్నది ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. అపరిమితంగా వాడితే భవిష్యత్ తరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ యు మాణిక్యం నాయుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఎస్ఏఎం లక్ష్మణరావు, ఈఈలు, డిఈలు, ఇతర అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలా జాగ్రత్తగా వాడుకుంటేనే మనం రెన్యూవబుల్ సోర్సెస్ సరిపోతాయి కదా. అలా జాగ్రత్తగా వాడుకోలేదంటే మళ్ళీ మనము నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ పొల్యూషన్ కాజింగ్ సోర్సెస్ లైక్ థర్మల్ ఎనర్జీకి అలా వెళ్ళాల్సి వస్తుంది. థర్మల్ ఎనర్జీ కావాలంటే మళ్ళీ మనము బొగ్గు బర్న్ చేయాల్సి వస్తుంది. సో బొగ్గు బర్న్ చేస్తే మనం మళ్ళీ ఎన్విరాన్మెంట్కి లాస్ చేస్తాం. అలా కాకుండా మనకు రెన్యూవబుల్ ఎనర్జీస్, విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, ఏదైతే పొల్యూషన్ కాజ్ చేయదో వాటితోనే మనము ఉండాలి అంటే మనం మన పవర్ కన్జంప్షన్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఏదైతే పొల్యూషన్ కాజింగ్ కాకుండా ఉన్న పవర్ సైడ్ మనం వెళ్ళిపోవచ్చు. అందరికీ పవర్ ఉంటుంది, క్వాలిటీ పవర్ ఉంటుంది. సో ఇదంతా మీరు గమనించారు, చక్కగా పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులకు అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిని మోహన్ రావు ఆధ్వర్యంలో సత్యమేవ జయతే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఉన్న నేషనల్ హురాల్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని నిరూపణ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయం వద్ద సత్యమేవ జయతే కార్యక్రమం నిర్వహించాలని పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దేశం మొత్తం ఉన్న కాంగ్రెస్ సభ్యులు గర్వించదగ్గ రోజని అభివర్ణించారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేసి రాహుల్ గాంధీపై నేషనల్ హురాల్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. భవిష్యత్తులో కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ అని, గాంధీ కుటుంబం నిజాయితీకి మారుపేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గాంధీనగర్ వీధిలో ఉన్న త్రినేత్ర డిఫెన్స్ స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న వేముల భార్గవ్ అనే బాలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ విడిచి వెళ్లే ముందు భార్గవ్ బాత్రూంకు వెళ్లాడు. అదే సమయంలో స్కూల్ 3వ అంతస్తుపై ఉన్న వాటర్ ట్యాంకుకు సంబంధించిన గోడ అకస్మాత్తుగా కూలి 3వ అంతస్తు నుంచి నేరుగా క్రింద ఉన్న బాత్రూంలో ఉన్న విద్యార్థిపై పడింది.
దీంతో భార్గవ్ కాలు విరిగి తలకు తీవ్ర గాయాలై భారీగా రక్తస్రావం జరిగింది. విద్యార్థి గాయాలతో కేకలు వేస్తున్నా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పక్కనున్నవారు సమాచారం ఇచ్చే వరకు యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో భూ వివాదం కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అప్పన్న ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న భూమిని ఆక్రమించి జేసీబీతో చదును చేయడంతో ఈ భూమి 22A ఉందని ఎలా చదును చేస్తారని గ్రామస్తులు ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. అధికార బలంతో కొంతమంది నేతలు ఈ రకమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ కబ్జాపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి. రెండు 2026 స్వచ్ఛ సర్వేక్షణలో పార్వతీపురం పట్టణానికి మంచి ర్యాంకు సాధించాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పట్టణ ప్రజలు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 3వ శనివారం సందర్భంగా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కాలువల్లో పూడికలు లేకుండా చూడాలని, తడి పొడి చెత్తను వేరు చేసి సిబ్బందికి అందించాలని సూచించారు. పూర్వం ప్రజలు కోనేరులో నీటిని నేరుగా తాగినప్పటికీ ఎలాంటి అనారోగ్యాలు దరిచేరలేదని, ఇప్పుడు పరిశుద్ధ నీరు కొనుక్కుని తాగాల్సి వస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితాలు ఆశించినంతగా లేవన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చేంత వరకు పారిశుద్ధ్యం మెరుగుపడే అవకాశాలు లేవని, ప్రజలు అప్రమత్తం కాకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్స్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో చెరువులు దారుణంగా ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం పట్టణంలోని యూత్ హాస్టల్లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని పేదరికానికి, వలసలకు ప్రధాన కారణం నీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోవడమే అన్నారు. నీటి వనరులకు ప్రధాన వనరులు అయిన చెరువులను రక్షించాలని కోరారు. ఇటీవల భూమి ధరలు అధికమవడంతో కబ్జాదారుల కళ్ళు చెరువుల మీద పడ్డాయని, నెమ్మదిగా చెరువులను, నీటి కుంటలను ఆక్రమిస్తున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటి వనరులకు ఆనవాలమైన చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 5వ సంవత్సరం మాకు ఇది. ఈ యొక్క ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి నీటి వనరును పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. అయితే చూసుకుంటే ఏంటంటే ఉత్తరాంధ్రలో ఉన్న పెద్ద ఎత్తున చెరువులు అన్యాక్రాంతం అయిపోయేవి, ధ్వంసం అయిపోయేవి. దానివల్ల రైతులకు ఆయకట్టుకు నీళ్లు అందట్లేదు, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి, పర్యావరణం కూడా ధ్వంసం అయిపోతుంది ఈ యొక్క పొల్యూషన్ వల్ల. వీటన్నింటి దృష్టిలో పెట్టుకునే ఇది చిన్న అంశం కాదు. భూములు విలువ పెరిగిపోవడం వల్ల వేల కోట్లు విలువ చేసే భూముల్ని అపార్ట్మెంట్ల కింద, పొలాల కింద మార్చేసి భవిష్యత్తు మన ఏదైతే మన భవిష్యత్ తరాల కోసం ఆస్తులు, అంతస్తులు సంపాదిస్తున్నామో, చదివిస్తున్నామో వాళ్ళకి వనరులు ఇవ్వకపోతే చాలా పెద్ద నష్టం చేసిన వాళ్ళు అవుతాము. దానికోసం ప్రతి ఒక్కరిని జాగృతం చేస్తున్నాం, చైతన్యపరుస్తున్నాం. తద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం, నివేదిస్తున్నాం, ఫిర్యాదులు చేపిస్తున్నాం, కదిలికి తీసుకొస్తున్నాం. ఈ యొక్క కదిలికి రావాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. దానివల్ల ఈరోజు పెద్ద ఎత్తున 6 జిల్లాల నుంచి కూడా సభ్యులు రావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మొత్తం ఈ ఉద్యమ తీర్మానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మేము నిర్ణయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఈ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలను కలిపి తిరగడం జరిగింది. ఈ ఉత్తరాంధ్రలో సుమారుగా 29,000 పైచిలుకలు చెరువులు ఉంటే ఇప్పుడు అవి 14,000 వరకు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆక్రమణ మీద మా సమితి 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది.
అప్పటికీ మేము సాధించిన విజయాలు అయితే శ్రీకూర్మంలో కానీ, లేకపోతే ఇక్కడ కనపాక చెరువు కానీ కావచ్చు, ఇక్కడ గోకపేట చెరువు కావచ్చు, దేవుని బంద అక్కడ కావచ్చు, ఎర్ర చెరువు, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద మా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అధికారులకి కనీసం వీటిపైన శ్రద్ధ లేదనే చెప్పాలి. అధికారుల మీద మేము చేసే ఒత్తిడి ఏంటంటే, మాకు వాచ్డాగ్ కమిటీ అని చెప్పేసి 386 జీవో నెంబరు అది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఎవరూ కూడా దాన్ని అమలు చేయకపోవటం నిజంగా బాధాకరం అనిపిస్తుంది. వీటిపై మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తప్పకుండా ఈ సర్వసభ్య సమావేశంలో మేము చర్చించుకొని ముందుకెళ్ళి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఈ చెరువుల చెర నుంచి మేము కాపాడుతామని మీ అందరికీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖ జిల్లా పద్మనాభం మండల కేంద్రంలోని శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంప్లెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. దీనితో పాటు బాల్య వివాహ విముక్తి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు సందేశం ఇచ్చారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛత, పచ్చదనం, సామాజిక అవగాహనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జ్ఞానవేణి, భీమిలి ఐసిడిఎస్ పిఓ శ్రీదేవి, ఎంపీపీ రాంబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు, వివిధ శాఖాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో కీలకమైన రహదారులు, బ్రిడ్జ్ల పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శనివారం ఉదయం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బ్రిడ్జ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 12 కోట్ల రూపాయలతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సువర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి పనులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ, ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన ఈ బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ను అప్రూవ్ చేయడం జరిగింది. అప్పటికి పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తట్టెడ మట్టి కానీ, గమేలే సిమెంట్ కానీ చిన్న పరుకు కూడా చేయకుండా గాలికి వదిలేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటేంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. ఇక వారం రోజులు ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జిని ఈ జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. గాంధీజీ పేరుతోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాలన్నీ కొనసాగించాలని, మత సామరస్యానికి ప్రతీక అయిన గాంధీజీ పేరును తొలగించి మతోన్మాద చర్యలకు బీజేపీ పాల్పడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, రైతు కౌలు రౌతు సంఘాలు మండిపడ్డాయి. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన బిల్లును తప్పుపట్టారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని ఎడల బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టంపై దాడి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే కేంద్రం సాంకేతిక లోపాలను చూపిస్తూ కూలీల సంఖ్యను తగ్గించి వేస్తుందన్నారు. చట్టం అమలుకు కేటాయించాల్సిన 100% నిధులను కోత పెట్టిందని, 60% నిధులు కేటాయిస్తూ 40% రాష్ట్రాల మీదకు నెట్టివేసిందని తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి అవకాశాలకు దూరమై వలసలు మరింత ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. కావున కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని ఉపాధి హామీ చట్టాన్ని ఉన్నఫలంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జి శ్రీను,
కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఐద్వా నాయకులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న 2005 మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాన్ని రద్దు చేస్తూ ఈరోజు చట్టసభలో ఒక బిల్లు తెచ్చారు. దీంతో ఉపాధి హామీ చట్టానికి ఉరివేసినట్లే. అలాగనే పేదవాడికి కనీసం కొంత గంజైనా తిండైనా దొరుకుతుంది, వలసల నివారణ జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అలాగనే కొంత ఉపయోగపడుతుంది. అలాంటి చట్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం బిల్లు రూపంలో తీసుకొచ్చి ఈరోజు ఉపాధి హామీ కూలీలని ఆ ఉపాధి పని నుండి దూరం చేసే ప్రక్రియకి పూనుకుంది. ఇది చాలా దుర్మార్గం. ఇది చాలా తీరన అన్యాయం చేసింది. వెంటనే 2025 ఏదైతే ఉపాధి హామీ చట్టం తెచ్చిందో దాన్ని వెంటనే ఉపసంహరించాలని అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగనే మన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన, ప్రాణ త్యాగం చేసిన మహాత్మా గాంధీ గౌరవానికి దెబ్బతీసే విధంగా ఆయన పేరు తీయడం కూడా చాలా దుర్మార్గం. దేశం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి, అలా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలు కూడా కోరుతున్నాం. దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, యువత భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేసి డ్రగ్స్ నివారణకు పాటుపడాలని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో రోజురోజుకు డ్రగ్స్ కేసులు ఎక్కువవుతున్నాయని, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. యువత కేవలం సరదాగా మొదలుపెట్టి చివరికి తెలియకుండానే మత్తుకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సేవించడం వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, మాదక ద్రవ్యాలకు బానిసైన వారు తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి టీ అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ నివారణ చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే రోజు గంజాయి మత్తులో యువత అనేది బానిస అవుతున్నారు. దీని ద్వారా వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడంతో పాటు ఈరోజు ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసు వారు అవ్వచ్చు, దాంతోపాటు ఏదో ప్రభుత్వం కూడా వెంటనే ఈ డ్రగ్స్ కానీ ఏదైతే ఈ గంజాయి లాంటివి మాత్రం కూడా అడ్డుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మనం చూసుకుంటే మన విజయనగరం జిల్లాలో ఎస్కోట మండలం దాదాపు 2 కేజీలు 3 కేజీలు అరకు మీద గంజాయి అనేది పట్టుదలుతుంది. మన ఇక్కడ గాజులే కావచ్చు, లంకాపట్నం అవ్వచ్చు, విపరీతంగా ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను గంజాయి అనేది ఎలా వెళ్తుందో తెలియక గంజాయి పట్టుబడుతున్నారు. ఒకవైపు పోలీసులు మాత్రం గంజాయిని నివారిస్తారని మాటిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ గంజాయి అనేది ఏర్లై పారుతుంది. వెంటనే గంజాయి అంటే డ్రగ్స్ కానీ, మద్యం కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాటిని సీజ్ చేయాలని చెప్పేసి, దాంతోపాటు వీటిని వెంటనే భవిష్యత్తులో నష్టం కలిగించకుండా వీటన్నింటినీ ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. కామ్రేడ్ని పట్టపగల రోడ్డు మీద చంపేశారంటే ప్రభుత్వాలు ఎంతగా ఫెయిల్ అయ్యాయో మనం దీన్ని బట్టే చూడాలి. ఎవరైతే ఈ గాంజా, డ్రగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారో, మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, ఎటువంటి భయం లేకుండా పోలీసులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ భయం లేకుండా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారి మీద డైరెక్ట్గా దాడులు చేయడాలు, వారిని చంపేయడాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వాలు విఫలం అయ్యాయి డ్రగ్స్ని నిర్మూలన చేయడంలో. మేము ఎస్ఎఫ్ఐగా, డివైఎఫ్ఐగా ఖచ్చితంగా ఏవైతే ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా ఎక్కడ రాష్ట్రం మొత్తంగా పెరిగిపోతున్నాయి, వీటిలన్నింటినీ ఆపే ప్రయత్నం ఖచ్చితంగా గవర్నమెంట్ చెయ్యాలి. చెయ్యని ఎడల విద్యార్థులందరినీ ఏకం చేసి ఈ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే ఈ డ్రగ్స్ ఇవన్నీ అమ్మడానికి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి అంకిత భావంతో ముందుకు సాగాలని సూచన. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు చేయాలని పిలుపు.
డ్రగ్స్ నిర్మూలనకై విజయనగరంలో SYI ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ. డ్రగ్స్ నివారణకు ప్రతి పౌరుడు పాటుపడాలన్న నాయకులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.